చాలామంది ఫ్రెండ్స్ నా వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఉంటారు. చాలామంది ఫ్రెండ్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవుతూ ఉంటారు. చాలామంది ఫ్రెండ్స్ నా యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం కూడా నేనైతే చాలా ఈజీగా ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటో ఒక మంచి లవ్ స్టోరీ లాగా మీకైతే చెప్తాను. చాలా క్లియర్గా వినండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ కూడా చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? నా వాట్సాప్ స్టేటస్ చూసే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఎప్పుడు అనిల్ అన్న వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్లో జాయిన్ అవ్వండి, ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ తీసుకోండి అనేసి స్టేటస్లు పెడుతూ ఉంటాడు. అసలు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. అది నాకు చాలామంది ఎస్ఎంఎస్ చేసి అడుగుతారు, చాలామంది కాల్ చేసి కూడా అడుగుతారు. వాళ్ళందరికీ కూడా కాల్స్ ఎస్ఎంఎస్లు అంటే నేను చెప్పలేను కదా. అందుకే ఇప్పుడైతే మీకైతే ఒక లవ్ స్టోరీ రూపంలో చెప్పాలి అనేసి వచ్చేసాను. గైస్ మీరైతే చూసుకోవచ్చు, ఎథికల్ హ్యాకింగ్ అంటే చాలా ఈజీ. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీరు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు అనుకుందాం. ఏంది బ్రో అంత మాట అన్నావు, అసలు నాకు లవరే లేదు అనేసి ఫీల్ అవ్వద్దు. కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి చాలు. గైస్ మీరైతే చూసుకోవచ్చు, మీరైతే ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని అయితే లవ్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయికి ఒక అన్నయ్య అయితే ఉన్నాడు. ఓకేనా? ఆ అమ్మాయికి ఒక అన్నయ్య అయితే ఉన్నాడు. ఆ అన్నయ్య చాలా పెద్ద హ్యాకర్, దేన్నైనా కూడా హ్యాక్ చేయగల సత్తా అయితే అతనికైతే ఉంది. ఇలా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి మీరైతే కాల్ చేస్తారు. కాల్ చేసి బేబీ పార్క్కి వెళ్దాం బేబీ అని కాల్ చేస్తారు. సరే బేబీ వస్తాను అనేసి మీతో కలిసి పార్క్ అయితే వస్తుంది. మీ ఇద్దరు కలిసి ఫొటోస్ అయితే నీ మొబైల్లో అయితే తీసుకుంటారు. ఎవరి మొబైల్లో తీసుకుంటారు? మీ మొబైల్లో తీసుకుంటారు ఫొటోస్. తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. మీరు కూడా ఇంటికి అయితే వచ్చేస్తారు. బట్ ఏంటంటే వాళ్ళ అన్నయ్యకి అయితే డౌట్ వస్తుంది, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు అనేసి. అలాంటప్పుడు వాళ్ళ అన్నయ్య హ్యాకర్ కాబట్టి మీ మొబైల్ని హ్యాక్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఛాన్సెస్ ఉండడం ఏంటి, చాలా ఈజీగా అయితే హ్యాక్ అయితే చేసేస్తాడు. చేసిన తర్వాత ఆ అమ్మాయికి బ్లాక్మెయిల్ చేస్తాడు, నిన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు, అక్కడ చితగ్గొట్టేస్తారు మీ లవర్ని, నిన్ను కూడా చితగ్గొట్టేస్తారు. చాలా ఇష్యూస్ అయితే జరుగుతాయి. ఇలానే మన డేటా అంతా కూడా మన మొబైల్ నుంచి వాళ్ళ అన్నయ్య దొంగతనం అయితే చేస్తాడు. ఇలా దొంగతనం జరగకుండా ఏం చేయాలి అంటే ఎథికల్ హ్యాకింగ్ అయితే నేర్చుకోవాలి. ఏంది బ్రో ఇంతవరకు మంచిగా లవ్ స్టోరీ చెప్పి ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ అంటావంటే ఇది కాన్సెప్ట్ కాబట్టి నేను చాలా క్లియర్గా మళ్ళీ లవ్ స్టోరీకే వెళ్తాను. బట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఎథికల్ హ్యాకింగ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే మన మొబైల్ని ఎవ్వరు కూడా హ్యాక్ చేయకుండా ముందుగానే మన మొబైల్ని మనమైతే సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూరిటీ అనేది తీసుకోవాలి మన మొబైల్కి. అలా అయితే మన మొబైల్ని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. దీన్నే ఎథికల్ హ్యాకింగ్ అంటారు అనమాట. ఇక్కడే చాలా మందికి డౌట్ అయితే వస్తుంది, ఏంది బ్రో మన మొబైల్ని మనం సెక్యూరిటీ తీసుకుంటే దీన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటారా అనేసి. అయితే ఇక్కడే మనం లవ్ కాన్సెప్ట్ని అయితే అర్థం చేసుకుందాం. చాలా క్లియర్గా వినండి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు అమెజాన్ కంపెనీ ఉంది, అందులోన వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది, అంతా ఉన్నాయి, సర్వర్స్ ఉన్నాయి, అంతా బాగుంది. అయితే ఆ అమెజాన్ అనేది మన లవర్ అనేసి అనుకుందాం. అమెజాన్ మన లవర్, మనం దాన్ని లవ్ చేస్తూ ఉన్నాం, అమెజాన్ కూడా మనల్ని అయితే లవ్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ఉంటాడు. ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ఏం చేస్తాడు అంటే అమెజాన్లో ఉండే పర్సనల్ డేటాని, అందులో ఉండే బ్యాంక్ అకౌంట్ని దొంగలించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అందులో ఉండే డబ్బుల్ని కొట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ కంపెనీ, ఆ అమెజాన్ కిందకి పడిపోయేటట్టు చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఇలా చేసేటప్పుడు ఈ అమెజాన్కి ఏమవసరం? సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క అమెజాన్ కంపెనీకి కానీ, ఫ్లిప్కార్ట్ కంపెనీకి కానీ, ప్రతి ఒక్క కంపెనీకి, వరల్డ్లో ఉండే ప్రతి ఒక్క కంపెనీకి ఈ ఎథికల్ హ్యాకర్ అనేవాడు సెక్యూరిటీ అనేది తీసుకుంటాడు. అందులో ఉండే సిస్టమ్స్కి సెక్యూరిటీ అనేది తీసుకుంటాడు. మీ లవర్కి సెక్యూరిటీ అనేది మీరే తీసుకోవాలి. అంటే అమెజాన్ కంపెనీలో ఉండే సిస్టమ్స్ని ఎవ్వరు కూడా హ్యాక్ చేయకుండా సెక్యూరిటీ పర్పస్ మీద మీరు అమెజాన్ కంపెనీలో జాబ్ అనేది చేస్తారు. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటున్నా. అర్థం కాకపోతే సెకండ్ టైం కూడా వినండి. ఇంత క్లియర్ కట్గా చెప్పే వాళ్ళైతే మీకు ఎక్కడ కూడా దొరకరు. ఏంది బ్రో మాకు కాన్సెప్ట్ అర్థమైంది బ్రో, కొంచెం కూల్గా చెప్పు బ్రో అని కామెంట్స్ అయితే చేయొద్దు. నేను అలా చెప్పేసాను అనమాట. గైస్ నిజం చెప్పాలి అంటే ఎథికల్ హ్యాకింగ్లో మంచి జాబ్ రోల్స్ అయితే ఉంటాయి, ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలామంది ఏమంటున్నారు అంటే నేను 10th క్లాస్ చదువుతున్నాను, లేదంటే నాది ఇంటర్ అయింది, నాది డిగ్రీ అయింది, నేను 7th క్లాస్ అంటూ ఉన్నారు. మీరు ఏ క్లాస్ అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, బీటెక్ అయినా, ఎవరైనా కూడా కావచ్చు, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే ఎథికల్ హ్యాకింగ్ వస్తే
చాలు మీకైతే జాబ్ అయితే తప్పకుండా వస్తూ ఉంది. గైస్ మీకైతే నేనైతే ఈ వీడియోలో అన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పలేను కాబట్టి మీకంటూ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అయితే మనమైతే అనిల్ టెక్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి అయితే మీరైతే వాట్సాప్లో SMS పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీకైతే కోర్సులో అయితే జాయిన్ చేసుకుంటాను. చాలామందికి డౌట్స్ ఉంటుంది కోర్సు తెలుగులోనే ఉంటుందా అనేసి. గైస్ మీకు వచ్చేటప్పటికి కోర్స్ అనేది తెలుగులోనే ఉంటుంది, వేరే లాంగ్వేజ్లో అయితే ఉండదు, ఓన్లీ తెలుగులోనే ఉంటుంది. దాంతోపాటు మీకు బేసిక్స్ టు అసలు నాకు ఎథికల్ హ్యాకింగ్ అంటేనే తెలియదు, అసలు జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, అసలు ఆ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఎన్ని టాపిక్స్ ఉంటాయి, అసలు నాకేం తెలియదు, నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను అంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే SMS పెట్టండి. నేను ఒక PDF పెడతాను, అది మీరు చాలా క్లియర్ కట్గా చూడండి. అక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా చూసుకొని మీరు జాయిన్ అవ్వాలా వద్దా అనేది ఫిక్స్ అవ్వండి. గైస్ దాంతోపాటు చాలామందికి ఇంకొక డౌట్ అయితే ఉంటుంది. ఏ డౌట్ అంటే మీరు క్లాసెస్ లైవ్ చెప్తారా, లేదు అంటే రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారా అంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, చాలామంది వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా క్లాసెస్ ఇన్ టైంకి వెళ్ళాలి కాబట్టి మేమైతే రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకోసం అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా మీకైతే 96 వీడియోస్ అనేవి ఉంటాయి. దాంతోపాటు మీకు 1 ఇయర్ అయితే యాక్సెస్ అయితే ఛానల్లో అయితే ఇస్తాము. ఈ 96 వీడియోస్ని మీరైతే 4 మంత్స్లో అయితే కంప్లీట్ చేయొచ్చు. మీరు ప్రాక్టికల్ ఉంటుంది, దాంతోపాటు థియరీ కూడా ఉంటుంది. చాలామందికి ప్రాక్టికల్ ఉండదేమో, ఓన్లీ థియరీ చెప్పి విడిచిపెట్టేస్తారేమో అనేసి చాలామంది అనుకుంటారు. బట్ ఏంటంటే ప్రాక్టికల్ కూడా చాలా క్లియర్ కట్గా ఉంటుంది. మీకు కావాల్సి వస్తే నేనైతే మీకైతే PDF పెడతాను, ఆ PDF చూసిన తర్వాతనే మీరైతే జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటు చాలామందికి ఇంకొక డౌట్ అయితే ఉంది, ఆ డౌట్ని ఇప్పుడైతే నేనైతే క్లియర్ చేస్తాను. చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రో ఇప్పుడు మీరు రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఏంటంటే మాకేమైనా డౌట్స్ వస్తాయి క్లాస్ చూసేటప్పుడు, లేదంటే ప్రాక్టికల్గా చేసేటప్పుడు మాకైతే ఎర్రర్స్ వస్తే మేము ఎవరికి అడగాలి, ఎవరికి క్వశ్చన్ చేయాలి, మాకు అర్థం కాదు కదా అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు. గైస్ మీరు క్లాస్ చూసేటప్పుడు, మీరు రికార్డెడ్ క్లాసెస్ చూస్తూ ప్రాక్టికల్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మీకంటూ టెలిగ్రామ్ ID అయితే ఒకటైతే ఇస్తాము. ఆ ఐడికి మీరు SMS పెట్టేసి మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చిందో, మీకు ఎక్కడ ప్రాబ్లంగా ఉందో SMS చేస్తే మా టీం వాళ్ళు మీకైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా. చాలామంది ఇంకొక డౌట్ అయితే అడుగుతూ ఉన్నారు, అది ఏంటి అంటే మాకు సర్టిఫికెట్ని ప్రొవైడ్ చేస్తారా అనేసి. గైస్ మేమైతే మీకైతే సర్టిఫికెట్స్ అనేవి ప్రొవైడ్ చేయం. మీకైతే నాలెడ్జ్ అయితే ఎంత కావాలి అంటే అంత అయితే ప్రొవైడ్ చేసేసి ఉన్నాము. బట్ ఏంటంటే సర్టిఫికెట్ అయితే మీకైతే రాదు, నాలెడ్జ్ అయితే విపరీతంగా ఇస్తాము. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇవే డౌట్స్ పదే అడుగుతూ ఉంటారు. గైస్ వీడియో క్లియర్గా చూస్తే మీకైతే అర్థమైపోయేసి ఉంటుంది. దాంతోపాటు గైస్ మీ అందరి కోసం కూడా ఎథికల్ హ్యాకింగ్ కోర్సు వచ్చేటప్పటికి బయట నేర్చుకుంటే మీకైతే 15,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు అలా అయితే ఉంటుంది. బట్ మన దగ్గర వచ్చేటప్పటికి చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంటుంది, 100లలోనే ఉంటుంది, 1000లో అయితే ఉండదు. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరైతే SMS పెట్టండి, మా టీం వాళ్ళు అయితే మీకైతే రిప్లై ఇస్తారు. దాంతోపాటు మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకైతే PDF కూడా సెండ్ చేస్తారు, మీరైతే చెక్ చేసుకోవచ్చు. గైస్ చాలామందికి ఈ లవ్ స్టోరీ నచ్చింది అనుకుంటున్నా. నిజంగా ఈ లవ్ స్టోరీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. తప్పకుండా మీ లవర్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకు అంటే మీ ఫీలింగ్స్ అన్నీ కూడా మీ లవర్కి అయితే అర్థమవుతాయి. గైస్ మీకైతే వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, జై హింద్.